ఫోన్ ట్యాపింగ్ విషయంలో కీలక దర్యాప్తు కొనసాగుతోంది. సిట్ విచారణకు ప్రణీత్ రావు హాజరయ్యారు. ప్రభాకర్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. 2 రోజులు ప్రభాకర్ రావును ప్రశ్నించిన అధికారులు కీలక విషయాలు రాబట్టారు. ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారు అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కీలక దర్యాప్తు కొనసాగుతోంది. సిట్ విచారణకు ప్రణీత్ రావు హాజరయ్యారు. ప్రభాకర్ రావు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా విచారణ చేస్తున్నారు. 2 రోజులు ప్రభాకర్ రావును ప్రశ్నించిన అధికారులు కీలక విషయాలు రాబట్టారు. ఎవరి ఆదేశాలతో ఫోన్ ట్యాపింగ్ చేశారు అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే విషయంపై డీటెయిల్స్ అనిల్ అందిస్తారు. అనిల్, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు విచారణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారని చెప్పాలి. ఇందులో భాగంగానే ఇప్పటికే అరెస్ట్ అయి రిమాండ్కి తరలించిన తర్వాత అతను బెయిల్ మీద ఉన్న ప్రణీత్ రావుని కూడా మరోసారి విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో సిట్ అధికారుల ఎదుట ఈరోజు కొద్దిసేపటి క్రితమే ప్రణీత్ రావు అయితే సిట్ అధికారుల ఎదుట అయితే హాజరయ్యారని చెప్పాలి. ఇందులో భాగంగానే ఇప్పటికే ప్రభాకర్ రావుకి సంబంధించి ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుని విచారణ చేశారు. ఇప్పటికే 2 సార్లు విచారణ చేసిన అనంతరం మరోసారి ఈ ప్రణీత్ రావుకి సంబంధించి విచారణ చేస్తే కీలకమైన ఆధారాలు, కీలకమైన ఆదేశాలకు సంబంధించి అంటే ఆధారాలకు సంబంధించి బయటపడతాయని చెప్పేసి ఇందులో భాగంగానే ఈరోజు మరోసారి విచారణ చేసేందుకు ప్రణీత్ రావును అయితే పిలవడం జరిగింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ప్రణీత్ రావు అయితే జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయం ఎదుట అయితే హాజరయ్యారని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ప్రభాకర్ రావుని 2 సార్లు పిలవడం జరిగింది. 2 సార్లు కూడా ఆయనని విచారించడం జరిగింది. ఈ విచారణలో భాగంగా కీలక ఆధారాలు సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. ఇందులో భాగంగానే గతంలో ఎవరైతే అరెస్ట్ అయ్యారో, ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యారు. ప్రణీత్ రావుతో పాటు భుజంగరావు, అదేవిధంగా తిరుపతన్న, వీళ్ళందరూ కూడా రాధాకిషన్తో పాటు వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత వీళ్ళంతా బెయిల్ మీద ప్రజెంట్ బయటకు వచ్చిన పరిస్థితి. అయితే ఇందులో భాగంగానే ప్రణీత్ రావు అనే వ్యక్తికి సంబంధించి, అదేవిధంగా ప్రభాకర్ రావుకి సంబంధించి ఆ మధ్య సంబంధాలు అనేవి చాలా పటిష్టంగా ఉన్నాయి, చాలా స్పష్టంగా ఉన్నాయి అనే కోణంలో సిట్ అధికారులు తెలవడంతో ఇందులో భాగంగానే ప్రజెంట్ ప్రణీత్ రావుకి సంబంధించి గతంలో ముందుగానే ఎందుకు పోస్టింగ్ అనేది, ప్రమోషన్ అనేది ఎందుకు ఇవ్వడం జరిగిందనే కోణంలో కూడా విచారణ చేశారు. అదేవిధంగా ఈసారి ప్రభాకర్ రావుని విచారించిన సమయంలో అతను ఇచ్చిన ఆధారాలను బట్టి, అతను ఇచ్చిన సమాచారాన్ని బట్టి ఈసారి ప్రణీత్ రావుని మరోసారి విచారణ చేస్తే అందులోని కీలక ఆధారాలు బయటపడతాయని చెప్పేసి కూడా తెలియడంతో ఈరోజు కొద్దిసేపటి క్రితమే ప్రణీత్ రావును అయితే హాజరు కావాలని చెప్పేసి తెలపడంతో సిట్ అధికారుల ఎదుటైతే హాజరయ్యారని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే ప్రభాకర్ రావు A1గా నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుకి సంబంధించి ఈ 2 సార్లు విచారణలో భాగంగా ప్రత్యేకంగా అతన్ని విచారించడం, అందులో ఈ ఫోన్ ట్యాపింగ్ గతంలో చేసిన సమయంలో ఎవరెవరి మీద ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఫోన్ ట్యాపింగ్ చేసిన సమయంలో ఏవేవి ఎక్విప్మెంట్స్ యూజ్ చేశారు, అదేవిధంగా ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు ఆదేశాలు ఎవరిచ్చారు, వార్ రూమ్లు కావచ్చు, స్పెషల్గా ఎక్విప్మెంట్స్ కావచ్చు, సిస్టమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీకు ఎక్కడి నుంచి సేకరించారు, సమకూర్చారు, అసలు పెట్టడానికి గల కారణాలేంటి, ముఖ్యంగా ఈ బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఈ ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పేసి కూడా ఆ సిట్ అధికారులు అయితే క్వశ్చనింగ్ చేసిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. ఇందులో భాగంగానే ఇటు ప్రణీత్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, అదేవిధంగా తిరుపతన్న, రాధాకిషన్ వీళ్ళందరూ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ముఖ్య నిందితులుగా ఉన్నారు. కాబట్టి ప్రభాకర్ రావుని విచారించే ముందే వీళ్ళందరినీ కూడా విచారించారు. విచారణ సమయంలో స్టేట్మెంట్ని ఆధారం చేసుకొని స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత అందులోని ఆధారాలను బేస్ చేసుకొని ఇందులో ముఖ్య నిందితుడిగా A1గా ప్రభాకర్ రావు ఉన్నాడని చెప్పేసి తెలుసుకోవడంతో ప్రభాకర్ రావునైతే హైదరాబాద్కి రప్పించే విధంగా అన్ని విధాలుగా చర్యలు తీసుకున్నారని చెప్పాలి. ఈ చర్యల్లో భాగంగానే ప్రస్తుతం ప్రభాకర్ రావును అయితే విచారణ చేశారు. విచారణ చేసిన తరుణంలో అతని దగ్గర నుంచి కీలక ఆధారాలు సేకరించినట్టుగా, అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆయన ఉపయోగించిన ఫోన్లు కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, అతనికి సంబంధించిన పర్సనల్ థింగ్స్కి సంబంధించి కావచ్చు తీసుకురావాలని తెలపడం, ఆ తర్వాత తనకు సంబంధించి అసలు ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరి మీద చేశారనే కోణంలో విచారణ చేశారు. అదేవిధంగా ఎవరి ఆదేశాల మేరకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారనే కోణంలో సిట్ అధికారులు అయితే అడగడం, అదేవిధంగా ప్రశ్నించడంతో పాటు ప్రభాకర్ రావు కూడా దీనికి సంబంధించి పలు ప్రశ్నలకి సమాధానాలు చెప్పకపోవడం, జవదాటడంతో రెండోసారి విచారించేందుకు కూడా విచారణకి పిలవడం, ఆ తర్వాత దానికి సంబంధించి కూడా ఆయన దగ్గరున్న ఫోన్లు కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు తీసుకొని రావాలని కోరడంతో ఆయన నిన్న వచ్చిన సమయంలో ఆయన ఫోన్లకు సంబంధించి కావచ్చు, ల్యాప్టాప్కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా తీసుకురావడం జరిగింది. వాటినన్నిటి కూడా సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా
ప్రభాకర్ రావుని విచారించిన సమయంలో ప్రణీత్ రావు అనే వ్యక్తి కీలక నేతగా కీలక నిందితుడిగా ఉన్నాడని చెప్పేసి కీలక పాత్ర ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోషించాడని చెప్పేసి తెలియడంతో ముఖ్యంగా ప్రణీత్ రావుని కూడా విచారించిన సమయంలో ప్రణీత్ రావు పదే పదే ప్రభాకర్ రావు పేరుని ముఖ్యంగా ఎస్ఐబి చీఫ్గా గతంలో ఈయన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎస్ఐబి చీఫ్గా ఉన్న టైంలో ఇతన్ని విచారించిన సమయంలో అంటే ముఖ్యంగా ప్రణీత్ రావుని విచారించిన సమయంలో ఇతను కీలకంగా ఈ ఆధారాలకు సంబంధించి కావచ్చు ముఖ్యంగా ప్రణీత్ రావు అనే వ్యక్తి ప్రభాకర్ రావు పేరునే పదే పదే తెలపడం ఆయన చెప్పడంతో ఆయన ఆదేశాల మేరకే నేను ఈ ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పడంతో ప్రణీత్ రావుని మరోసారి పిలిస్తే ఈ ప్రభాకర్ రావుకి సంబంధించి కీలకమైన ఆధారాలు దొరుకుతాయి అనే విషయంలో ప్రజెంట్ ప్రణీత్ రావుని అయితే విచారించే అవకాశం ఉంది. అసలు ప్రభాకర్ రావుకి మీకు సంబంధం ఏంటి, ఆ టైంలో మీ పైన ఉన్న ఈ ప్రభాకర్ రావు మీకు సంబంధించి ఏమేమి ఆదేశాలు ఇచ్చాడు, ఎవరెవరి మీద ఫోన్ ట్యాపింగ్ చేయాలని తెలిపాడు అనే విషయంలో అనే కోణంలో ప్రజెంట్ అయితే విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు మరోసారి విచారించేందుకు గాను ఇప్పటికే అరెస్ట్ అయ్యి ఆ తర్వాత అతను బెయిల్ మీద ఉన్న సమయంలో ప్రభాకర్ రావుని ఇప్పటికే 2 సార్లు విచారించారు. కాబట్టి విచారించిన సమయంలో ప్రణీత్ రావు అనే వ్యక్తి అంటే ప్రజెంట్ ప్రణీత్ రావు అనే వ్యక్తి కీలకంగా ఉన్నాడని చెప్పేసి ప్రభాకర్ రావు దగ్గర నుంచి సేకరించిన ఆధారాలని బట్టి వాళ్ళు తెలుసుకోవడంతో ఈరోజు మరోసారి విచారణకు హాజరు కావాలని చెప్పడంతో ఆ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయం ఎదుటైతే ప్రణీత్ రావు హాజరయ్యారని చెప్పాలి. చూడాలి అసలు ఎప్పటి వరకు ఈ ప్రణీత్ రావుకి సంబంధించి విచారణ కొనసాగుతుంది. అంటే ఇప్పటికే ప్రభాకర్ రావుకి సంబంధించి 2 సార్లు విచారణ చేశారు కాబట్టి 2 సార్లు కూడా ఆయన ఉదయం సమయంలో 11 గంటలకి వచ్చి ఆ తర్వాత నైట్ 9 అంటే మొత్తం 9 గంటల పాటు ఆయన్ని విచారించడం జరిగింది. కానీ ఈయన మాత్రం ప్రణీత్ రావుకి మాత్రం విచారణకు హాజరు కావాలని చెప్పడంతో అంటే మధ్యాహ్నం సమయంలో 3 గంటల ఆ తరుణంలో ఆయన ఈ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి అయితే రావడం జరిగింది. సిట్ కార్యాలయానికి సంబంధించి పోలీసులు అధికారుల ఎదుటైతే హాజరయ్యారని చెప్పాలి. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ప్రణీత్ రావు అనే వ్యక్తి కీలకంగా మారనున్నాడు. అదేవిధంగా A1 నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు దగ్గర నుంచి ఈ మరికొన్ని ఆధారాలు సేకరించాలన్నా ఆయన దగ్గర నుంచి సమాచారం తెలుసుకోవాలన్నా కూడా ప్రణీత్ రావు అనే వ్యక్తి దగ్గర నుంచి సమాచారం సేకరిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు తెలుసుకోవడంతో ఈరోజు మరోసారి ప్రణీత్ రావుని సిట్ అధికారుల ఎదుట హాజరు కావాలని తెలపడంతో ప్రజెంట్ అయితే ప్రణీత్ రావు సిట్ అధికారుల ఎదుట అయితే హాజరయ్యారని చెప్పాలి. సూర్య.